అండి, హలో నమస్తే అండి, అందరూ ఎలా ఉన్నారు? ఇవాల్టి వీడియోలో వచ్చేసి ఉగాది పండగ అయితే వచ్చేస్తుంది కదా. ఉగాది పండగ రోజున తెలుగువారి సాంప్రదాయమైన ఉగాది పచ్చడిని ఎలా తయారు చేయాలో చూద్దాము. ఈ ఉగాది పచ్చడి వచ్చేసి మన పూర్వీకుల కాలం నుంచి వస్తున్నది. ఈ ఉగాది పచ్చడి అండి ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి ఇప్పుడు ఒక్కొక్కలాగైతే తయారు చేస్తూ ఉన్నారు. కానీ ఇది మనకు పెద్దల కాలం నుంచి వస్తున్న సాంప్రదాయమైన ఉగాది పచ్చడి. అసలైన ఉగాది పచ్చడి అయితే ఇదేనండి. మరైతే ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూద్దాము. ముందుగా మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి పదండి అయితే వీడియో స్టార్ట్ చేద్దాం. మనకు ఉగాది అంటే గుర్తొచ్చేది వెంటనే ఉగాది పచ్చడి కదండి. అలాంటి ఉగాది పచ్చడిని ఎలా తయారు చేయాలో చూద్దాము. తరిగిన బెల్లం ఉంటుంది కదా, అది ఒక 4 నుంచి 5 టేబుల్ స్పూన్ల వరకు వేస్తున్నాను. తప్పకుండా ఉగాది పచ్చడిని అయితే అందరూ ట్రై చేయాలండి. తర్వాత ఏంటంటే కారం కోసం పచ్చిమిరపకాయ ముక్కలు సన్నగా కట్ చేసుకొని ఈ విధంగా వేయాలి. అలానే మామిడికాయ ముక్కలు ఇప్పుడిప్పుడే చెట్టుకైతే మామిడికాయలు వస్తూ ఉంటాయి కదా, అవి తెచ్చాక చిన్న పీసెస్గా కట్ చేసుకొని వేయాలి. 4 నుంచి 5 టేబుల్ స్పూన్ల వరకు మామిడికాయ ముక్కలు అయితే వేస్తున్నాను. కొంతమంది తురుము కూడా వేస్తారండి, ఎలా అయినా కూడా వేయవచ్చు. తర్వాత కొద్దిగా ఉప్పు, రాక్ సాల్ట్ ఉంటుంది కదా, అది కొంచెం వేసుకోవాలి. ఒక చిటికెడు వేసుకుంటే సరిపోతుంది. అలానే చింతపండు రసం చూసారు కదా, చింతపండు రసాన్ని ఈ విధంగా తీసి పెట్టుకొని కొద్దిగా వేసుకోవాలి. చింతపండు రసం ఏంటంటే ఒక 4 టేబుల్ స్పూన్ల వరకు ఉంటుంది. అలానే మంచినీళ్ళు కొద్దిగా వాటర్ని అయితే వేసుకోవాలి. చూస్తున్నారు కదా వీడియోలో చూపించిన విధంగా సరిపడినన్ని నీళ్ళు వేసుకొని ఇదంతా కూడా బాగా కలిపేసుకోవాలండి. తర్వాత వేప పువ్వు ఏంటంటే 1 లేదా 2 టేబుల్ స్పూన్లు వేస్తే సరిపోతుంది. చూసారు కదా, ఇలా అన్నీ కూడా వేసుకున్నాక మనం బాగా మిక్స్ చేసేయాలి ఇదంతా కూడా. ఈ విధంగా తెలుగువారి సాంప్రదాయమైన ఉగాది పచ్చడిని తయారు చేసుకొని ఉగాది పండుగ రోజున స్వీకరించడం చాలా మంచిదండి. ఉగాది పచ్చడి స్వీకరించడం ద్వారా ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు జరుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నానండి. మీకు గనుక నచ్చినట్లయితే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరోసారి మీకు ఉగాది శుభాకాంక్షలు. మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాము. అంతవరకు చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.